స్వామి శరణం స్వామియే శరణమయ్యప్ప. మా మలపాక యూట్యూబ్ ఛానల్ చూసి అందరూ సపోర్ట్ చేస్తున్న ప్రేక్షకులందరికీ కూడా అనేక మంగళాశాసనాలు, ధన్యవాదాలు. ఈరోజు చాలామంది కావలసినటువంటి విధానం అంటే అన్ని రకాల వ్యవహారాలు చూపిద్దామని ఛానల్లో ఒక ఆలోచనతో ఉన్నాను. అంటే కేవలం ఒక వంటే కాదు, ఒక పూజ కాదు, అన్ని రకాల బ్రాహ్మణులకి ఏ రకంగా ఉపయోగపడుతుంది, ఐదవ ధర్మంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఏ రకంగా ఉపయోగపడుతుంది అనే విషయాన్ని తెలియపరచడం కోసం ఒక వీడియో చేద్దాం అనుకున్నాను. నేను చేసేటువంటి చిన్న వీడియోలందరినీ కూడా మీరు అందరూ ఎంతో బాగా సపోర్ట్ చేస్తున్నారు. అలాగే ఎంతో మంచిగా కామెంట్లు పెడుతున్నారు, చాలా సపోర్ట్ చేస్తున్నారు. అందరికీ కూడా మరొకసారి మల్పాక యూత్ తరపున, ఛానల్ తరపున మీ అందరికీ కూడా అనేక ధన్యవాదాలు. ఈరోజు ఒక మంచి విషయం అంటే పురోహితులందరికీ కూడా ఉపయోగపడేది. లేదు ఉద్యోగం చేస్తూ ఎప్పుడైనా పూజా కార్యక్రమాలప్పుడు, పుణ్యక్షేత్రాలకి, దేవాలయాలకు వెళ్ళినప్పుడు, అన్నవరం వ్రతాలకు వెళ్ళినప్పుడు చాలామందికి పంచె కట్టుకోవడం తెలియదు. కాబట్టి పంచె కట్టుకునే విధానాన్ని తెలియపడదామని చెప్పేసి ఈ యూట్యూబ్లో వీడియో చేస్తున్నాను. దయచేసి ఈ వీడియోను కూడా అందరూ ఆదరించి సపోర్ట్ చేస్తారని చెప్పేసి కోరుకుంటూ, పంచె కట్టే విధానం. చాలామంది పంచెకట్టు అంటారు. నా ఉద్దేశం పంచకట్టు అంటే 5 రకాల కుర్చీలు వచ్చే విధానంగా పంచె కడతాను. అది మీరు చూడండి. ముందుగా పంచెని ఇలా కుర్చీలు పెట్టుకుని చక్కగా దులుపుకుంటే ముట్లన్నీ కూడా పోతాయి. ఆ రకంగా పంచెకట్టుని కడతాను. చూడండి. మన సనాతన ధర్మంలో, హైందవ ధర్మంలో, భారతదేశంలో ముఖ్యంగా ఇండియా కల్చర్ అంటారు. ఇండియా కల్చర్ అంటే మన భారతదేశంలో ముఖ్యమైన పద్ధతి కట్టు బొట్టు. ఈ కట్టు బొట్లు మగవారికి ఉంది, ఆడవారికి ఉంది. మగవారు చక్కగా వేపులు పెట్టుకుని కుంకుమ పెట్టుకోవాలి, ఆడవారు చీర కట్టుకొని కుంకుమ పట్టు పెట్టుకోవాలి. అంటే మన భారతదేశానికి కట్టు బొట్టు చాలా విశేషమైనది. అందుకని ఈ ప్రపంచ దేశాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాయి. కనుక ఈ భారతదేశంలో మనం కట్టుకునేటువంటి మగవారు కట్టుకునే పంచెకట్టుని మీకు తెలియపరుస్తున్నాను. చూశారు కదండి, కుడివైపు ఒక చెంగు, ఎడమవైపు ఒకవైపు ఉంది. ఈ ఎడమవైపు ఉన్నటువంటి పంచెని కొద్దిగా ఎక్కువగా తీసుకోండి. తీసుకున్న తర్వాత ఈ ఎడమవైపు కూడా ఈ గోచికి వెళ్ళే అంచుని ముందుగా 2-3 కుర్చీలు పెట్టుకుంటే అద్భుతంగా ఉంటుంది. ఇది ఇక్కడ పెట్టాలి. ఎడమ పక్క నుంచి కుడి చెయ్యి లోపలికి పెట్టాలి. ఇది ఒక రకంగా కుర్చీలు. దీని పంచెకట్టులో ఒక రకమైన కుర్చీలు అనమాట అండి, ఇలా వస్తాయి. తర్వాత ఇప్పుడు ఎదురుగుండా కూడా కుర్చీలు పెట్టుకోవాలి. ఈ రకంగా కుర్చీలు పెట్టుకుని ఎదురు దోపండి. ఇలాగా కట్టుకునే విధానం బాగుంటుంది. ఆ తదుపరి ఈ కింద పెట్టిన చెంగుని 2 కాళ్ళ మధ్యలోంచి వెనక్కి తీసుకువచ్చి వెనకాల కూడా చక్కగా అంచు ఉన్న పంచులు కానీ, అంచు లేకపోయిన పంచులైనా సరే ఇలాగ తీసుకుని చక్కగా కుర్చీలు పెట్టుకుని ఈ రకంగా కుర్చీలతో వెనకాల ఈ రకంగా పంచి పెట్టుకోవాలి. ఇలా 2 సమానంగా చేసుకోండి. అంటే కాళ్ళకి అడ్డం పడకుండా ఉంటుంది. అలాగే ఈ ఎదురు ఉన్నటువంటి చెంగును కూడా కుర్చీలు పెట్టిననుకోండి, మన పంచె ఉన్నటువంటి అంచు చాలా అందంగా కనబడుతుంది. మనం ఎక్కడికి వెళ్ళినా సరే ముందుగా మనం అట్రాక్షన్గా కనబడతాం. అంటే చూశారు కదండి ఎంత అద్భుతంగా వచ్చిందో. ఈ రకంగా మనం చూడండి. ఈ రకంగా కూడా పంచెకట్టు వస్తుంది. దీన్ని పంచెకట్టు అంటారు. అంటే ఇక్కడ కూర్చోళ్ళు వచ్చాయి, ఇక్కడ కూర్చోళ్ళు వచ్చాయి, దీని లోపల కూర్చోళ్ళు వచ్చాయి, దీని లోపల కూర్చోళ్ళు వచ్చాయి. ఈ రకంగా పంచెకట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది. అలాగే పంచె మీద కండువా కూడా వేసుకునే విధానం చాలా రకాలుగా ఉంటుంది. ఏదైనా పూజా కార్యక్రమాల్లో ఉన్నప్పుడు
ఇలాగ కనుక మనం చేసుకున్నట్టయితే కనుక అంటే యజ్ఞోపవీతం ఎలా ఉంటుందో సవ్యంగా ఆ రకంగా వేసుకున్నట్టయితే కార్యక్రమాలు చేసుకోవడానికి పూజ చేసుకోవడానికి ఒక బండి మీద వెళ్ళినా ఏదైనా మోసుకొని వెళ్ళాలన్నా సరే అడ్డు లేకుండా గొప్పలు పడిపోకుండా ఉంటుంది. ఈ రకంగా మనం వేసుకుంటే భారతీయ సనాతన ధర్మ పంచకట్టు చూడండి, మ్యాచింగ్ అవుతుంది, అందంగా ఉంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది. ఈ రకంగా పంచి కట్టుకోండి. ఈ వీడియోని ఆదరించండి. నచ్చితే కనుక సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మలపాక యూట్యూబ్ ఛానల్. స్వామియే శరణమయ్యప్ప. మీ మలపాక సుబ్రహ్మణ్య శర్మ. ధన్యవాదాలు.